డూ యూ బిలీవ్ మేము 799కే గోవాకి వెళ్ళామంటే యాక్చువల్గా ఆఫ్ సీజన్ కదా అని చెప్పి ప్రైజెస్ చెక్ చేద్దామని చూసాం. ఫ్లైట్ ప్రైజెస్ నిజంగానే తక్కువగా ఉన్నాయి. కాకపోతే బస్ జర్నీ ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని చెప్పి బస్ టికెట్స్ చూస్తే 799కే ఉంది. ఇంకా అస్సలు లేట్ చేయకూడదని చెప్పి వెంటనే బస్ బుక్ చేసేసుకున్నాం. సో ఇప్పుడైతే మేము గచ్చిబౌలి స్టేడియం దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడికే బస్ రాబోతుంది. యాక్చువల్ గా ఇంత తక్కువ బస్ వస్తుందంటే మేము అనుకున్నాం డెఫినెట్ గా ఏదో ఒక డిఫాల్ట్ ఉంటుందేమో, అంటే బెడ్స్ బాగోదేమో లేకపోతే బస్ అంత కంఫర్ట్ గా ఉండదేమో అని. కానీ ఓకే పర్లేదు బాగానే ఉంది. అండ్ వీళ్ళు ఆపే దగ్గర ఫుడ్ బాగుంటుందో లేదో అని మేమే స్నాక్స్ తెచ్చేసుకున్నాం. సో రిఫ్రెష్మెంట్ కోసం ఒక దగ్గర బస్ ఆపాడు. ఇంకా గోవాకి 2 hours ఉంది. సో గోవాకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక బైక్ తీసుకున్నాం విచ్ కాస్ట్ 500 అండ్ యాక్టివా 400. కాకపోతే ఇది ఫ్యాసినో తీసుకున్నాం అనమాట, ఎందుకంటే కొంచెం స్పేషియస్ గా ఉంటుందని. అండ్ ఇక్కడ రాగానే వర్షం స్టార్ట్ అయింది. వర్షంలో మిర్చి బజ్జీ తింటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. బాయ్.